Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా డే 1 ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిన తర్వాత డే 2 మంచిగానే హోల్డ్ చేసింది. బట్ డే 3 మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. పెద్ద పండుగ రోజు సినిమాపై ఉన్న టాక్ కి వచ్చిన కలెక్షన్స్ కి సంబంధం లేదు. సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు వీకెండ్ కాకపోయినా భోగి కంటే సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో కంపేర్ చేయొచ్చు. అండ్ డే 2 కంటే డే 3 మరింత డ్రాప్ అవుతూ ఒకంత షాక్ కి గురి చేసింది ఈ ఫిల్మ్. బట్ తెలుగు స్టేట్స్ లో పర్ఫార్మెన్స్ మంచిగానే ఉన్నా అవుటర్ స్టేట్స్ లో మాత్రం డ్రాప్స్ దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్లస్ డే 1 కెరీర్ బెస్ట్ నెంబర్స్ పెట్టిన ఈ ఫిల్మ్ తర్వాత బాగా డ్రాప్ అయింది. ఓవర్సీస్ ఆడియన్స్ మీనింగ్లెస్ మాస్ కమర్షియల్ సినిమాల్ని పెద్దగా కన్సిడర్ చేయరు. డే 3 ఓవర్సీస్ నుంచి చిల్లర మాత్రమే వచ్చింది. చూస్తుంటే ఓవర్సీస్ నుంచి లాసెస్ తప్పిలాలేవు. ఇక నైజాంలో 10 కోట్ల మార్క్ ని దాటేస్తూ బాలయ్య కెరీర్ లో మరో 10 కోట్ల మూవీగా నిలిచింది ఈ ఫిల్మ్. సీడే లో కూడా డీసెంట్ నెంబర్స్ అయితే పడ్డాయి. ఇక ఈస్ట్ వెస్ట్ లో చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తూ డే 3 ఇక్కడ బాలయ్య కెరీర్ లో బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. కాకినాడ రాజమండ్రిలో ఫుల్స్ తో మొత్తం మోగించింది ఈ ఫిల్మ్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 3 డేస్ కలెక్షన్స్ తో ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేదు. సో లేట్ చేయకుండా డాకు మహారాజ్ 3 డేస్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 3 నైజాంలో మరోసారి 2.5 కోట్ల మార్క్ ని దాటేస్తూ 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 డే షేర్ 10.2 కోట్లకి చేరుకుంది. నైజాంలో బిజినెస్ 17.5 కోట్లు కావడంతో మరో 7.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు మరోసారి కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో లాంగ్ రన్ లో ఇక్కడ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 3 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేయడంతో 3 డే షేర్ 8.6 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 15.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 7.5 కోట్ల షేర్ అయితే అవసరం. ఈ మూవీ కూడా 10 కోట్ల షేర్ మార్క్ దాటే ఛాన్సెస్ ఉండడంతో కొన్నేళ్లు పోయాక సీరియల్ లో 10 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసిన హీరోల్లో బాలయ్య టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో డే 3 కోటిన్నర షేర్ ని కలెక్ట్ చేస్తూ నిన్న 80% వరకు ఫుల్స్ పెట్టడం విశేషం. దాంతో 3 డే షేర్ 5.5 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 2.5 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక డే 3 ఈస్ట్ లో 83 లక్షలు, వెస్ట్ లో 61 లక్షలు, గుంటూరులో 74 లక్షలు, కృష్ణాలో 68 లక్షలు అండ్ నెల్లూరులో 38 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో డే 3 తెలుగు స్టేట్స్ లో 9 కోట్ల షేర్ మాత్రమే పెట్టింది. సో డే 2 కంటే 62 లక్షలు తక్కువ. దాంతో ఆంధ్రలో షేర్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 6 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 13 లక్షలు, వెస్ట్ లో 5 కోట్ల బిజినెస్ కి గాను 3.2 కోట్లు, గుంటూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 6.3 కోట్లు, కృష్ణలో 5.4 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్లు అండ్ నెల్లూరులో 2.7 కోట్ల బిజినెస్ కి గాను 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. దాంతో డాకు 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 44.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 62 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67.5 కోట్లు కావడంతో మరో 23.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 2.4 కోట్ల దూరంలో ఉండగా పండగ రోజే ఎంత డ్రాప్స్ అంటే రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ఓవర్సీస్ లో అప్రాక్స్ గా 6.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక్కడ బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 1.2 కోట్ల షేర్ అయితే అవసరం. బాలయ్య సినిమాలకి ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ మంచిగానే వస్తాయి. బట్ లాంగ్ రన్ పెద్దగా ఉండదు. అలా డాకు మహారాజ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 54.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 88 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 27.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 7.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన రేపటి నుంచి టార్గెట్ 20 కోట్లయితే ఉంటుంది. మరి డాకు దీన్ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది డాకు మహారాజ్ 3 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సంక్రాంతికి వస్తున్నాం డే 1 తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.